అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. నేటి కాలంలో టీ20 క్రికెట్ కున్న ఆదరణ వర్ణించలేంది. ప్రస్తుతం భారత శ్రీలంక గట్టుపై టీ20 వరల్డ్ కప్ 2026 ఫీవర్ పీక్స్ లో ఉందని చెప్పుకోవచ్చు. 4లు 6ల మొదతో స్టేడియాలు దద్దరిల్లిపోతూ ఉన్నాయి. ఈ ఫార్మాట్ అంటేనే ఇప్పుడు ఒక ఎమోషన్, వేల కోట్ల బిజినెస్. అయితే అసలు ఈ ధనాధన్ క్రికెట్ కి బీజం ఎప్పుడు పడిందో మీకు తెలుసా? ఈ క్రికెట్ పండుగకి నాంది పలికిన ఆ మొదటి మ్యాచ్ ఎప్పుడు జరిగిందో మీకు గుర్తుందా? సరిగ్గా 21 ఏళ్ల క్రితం, అంటే 17 ఫిబ్రవరి 2005న క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైందని చెప్పుకోవచ్చు. ఆ అద్భుతానికి 21 ఏళ్లు పూర్తయ్యాయి. అసలు ఆ ఫస్ట్ మ్యాచ్ ఎలా జరిగింది? అది సీరియస్ మ్యాచా లేక తమాషా మ్యాచా? పదండి ఒకసారి రివైండ్ చేద్దాం. అది 2005 సంవత్సరం, న్యూజిలాండ్లోని ఆక్లాండ్ ఈడెన్ పార్క్. అప్పట్లో టీ20 అంటే ఎవరికీ సీరియస్నెస్సే ఉండేది కాదు. క్రికెట్ బోర్డులు కూడా దీన్ని కేవలం ప్రేక్షకుల వినోదం కోసం చేసే ఒక చిన్న ప్రయోగంలాగానే చూశాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు 1980ల నాటి రెట్రో జెర్సీలు వేసుకుని బరిలోకి దిగారు. కొంతమంది ప్లేయర్లు ఏకంగా పెద్ద పెద్ద విగ్లు, నకిలీ మీసాలు పెట్టుకుని గ్రౌండ్లో సందడి చేశారు. గ్లెన్ మెగ్రాత్, బ్రైట్లీ ఆ తమాషా గెటప్స్లో బౌలింగ్ వేస్తుంటే ఆడియన్స్ అయితే పడి పడి నవ్వారు. అది ఒక సీరియస్ ఇంటర్నేషనల్ మ్యాచ్లా కాకుండా ఒక పండగలా జరిగిందని చెప్పుకోవచ్చు. గెటప్స్ తమాషాగా ఉన్న ఆస్ట్రేలియా బ్యాటింగ్ మాత్రం సీరియస్గానే సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన కంగారులు టీ20 అంటే ఎలా ఆడాలో ప్రపంచానికి మొదటి రోజే చూపించారు. ముఖ్యంగా కెప్టెన్ రిక్కీ పాంటింగ్ శివాలెత్తిపోయాడంతే. కేవలం 55 బంతుల్లో 98 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక లక్ష్య ఛేదనంలో బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. మైకేల్ కాస్ప్రోవిచ్ ధాటికి న్యూజిలాండ్ కుప్పకూలిపోయింది. చివరికి ఆస్ట్రేలియా ఈ చారిత్రాత్మక మ్యాచ్ను 44 పరుగుల తేడాతోనే గెలుచుకుంది. అయితే అప్పుడు ఓ ప్రయోగంలా, ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్లా మొదలైన టీ20 ఈ 21 ఏళ్లలో క్రికెట్ రూపురేఖలనే మార్చేస్తుందని చెప్పుకోవచ్చు. నాడు విగ్గులు పెట్టుకొని ఆడిన ఫార్మాట్ నేడు ప్రపంచ క్రికెట్ను శాసిస్తోందని చెప్పుకోవచ్చు. కోట్ల మంది అభిమానులను టీవీలకు అతుక్కుపోయేలా చేస్తోంది. ఆ రోజు ఆక్లాండ్లో పడిన చిన్న విత్తనం ఈ రోజు వరల్డ్ కప్ అనే మహావృక్షమైంది. మరి మీ ఫేవరెట్ టీ20 మెమరీ ఏంటి? కింద కామెంట్ చేయండి.